అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. ఉషామయూఖం ఈ ఛానల్ ఉన్నదే మీకోసం. ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరిదాకా. దేశమంతా సమైక్యంగా సంయమనాన్ని పాటిస్తూ ఒక్క మాట మీద ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. అంతేకాకుండా కొన్ని విషయాలు, నిజాలు నిగ్గు తేలేదాకా కూడా మనం సంయమనం పాటిస్తూ సహనాన్ని చూపించాలి. నిజాలు నిగ్గుదేరిన తర్వాత మన దేశ ప్రధాని, అట్లాగే మనకి ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జరిగినటువంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి దుర్ఘటనకి ప్రతిఘటన చేసే తీరుతారు. ఇందులో ఈషన్ మాత్రం నాకైతే సందేహం లేదు. సరే, ఈ వీడియో చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సరే, ఇంతకీ అఖండ భారతం ఒక్కసారి దిగ్భ్రాంతి చెంది ఉలిక్కి పడింది నిన్న సాయంత్రం 6:52 ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోట. ఈ ఎర్రకోటని మనం ప్రతిసారి ఎప్పుడు చూస్తామండి? ఎర్రకోటలోనే కదండి మన స్వతంత్ర దినోత్సవాలు జరిగేది. అటువంటి ఎర్రకోట దగ్గర నిన్న జరిగినటువంటి ఆ కార్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది ముష్కరుల చర్య అన్నది తెలిసిపోతుంది. ఎందుకు తెలుస్తోంది అనంటే లింక్ ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తోంది. ఈ నిజాలన్నీ ఇదిగో అతి త్వరలో నిగ్గుదేలబోతున్నాయి. ఏంటంటే ఫరీదాబాద్లో జరిగినటువంటి నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి, నిన్న పొద్దున్న పూట జరిగినటువంటి ఒక సెర్చ్లో డాక్టర్లు, వైద్య వృత్తి చేపట్టినటువంటి డాక్టర్లు, వైద్యో నారాయణో హరి అని చెప్పే భారత దేశంలో కర్మభూమిలో వేద ధర్మంగా చెప్పారు. సాక్షాత్తు వైద్యుడంటే భగవంతుడు, నారాయణుడితో సమానమని. అటువంటి వృత్తి చేపట్టిన వాళ్ళు ఆ వృత్తికి మచ్చ తెచ్చేటట్టుగా వారి దగ్గర కొన్ని రష్యన్ రైఫిల్స్, AK-47 గన్స్ కాకుండా 350 పైచిలుకు కిలోగ్రాముల అమోనియం నైట్రేట్ దొరికింది. అంటే పేలుడు పదార్థం దొరికింది. వీళ్ళు అసలు మనుషులేనా? కష్టపడి ర్యాంకులు తెచ్చుకుని MBBS చేసి డాక్టర్స్ అయిన వాళ్ళకి ఈ పొయ్యకాలం బుద్ధి ఏంటి? సరే, అదక్కడ దొరకడం ఏమిటి? నిన్న పొద్దున్న అది జరిగింది. నిన్న సాయంత్రం ఎర్రకోట దగ్గర ఈ పేలుడు జరిగింది. ఎక్కడైతే రద్దీగా ఉంటుందో, ఎక్కడైతే షాపింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయో అట్లాంటి చోట, జనం క్రిక్కిరిసి ఉన్న చోట ఇటువంటి బాంబ్ బ్లాస్ట్ జరగడం అని అన్నది చాలా, అంటే ఒక్కసారి ఉలికిపడినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది అని అందరూ క్వశ్చన్ చేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేస్తోంది కాబట్టే నిన్న పొద్దున్నే ఆ డాక్టర్స్ని ఇంటి మీద రైడ్ చేయడం, వాటిని పట్టుకోవడం జరిగింది. కానీ అప్పటికే ఎంతమంది దగ్గరికి, ఎన్ని పట్టణాలలోకి చేరిపోయిందో తెలియటం లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మన ప్రధాని గౌరవనీయమని మోడీ గారు ఏమన్నారు? యుద్ధం అంటే మేము ఉగ్రవాద చర్యను కూడా మేము వారుగానే భావిస్తాము, ప్రతి సమాధానం వెంటనే ఇస్తాము అని చెప్పారు. అని చెప్తూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు అన్నారు. నిన్నన ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ అండ్ NIA వీళ్ళందరూ కూడా 10 నిమిషాల్లోనే ఆ సంఘటనా స్థలికి చేరుకోవడం అన్నది
విశేషమైనటువంటి అలర్ట్‌గా ఉన్నారు అన్న సంగతి కూడా తెలిసింది. కానీ అప్పటికే ఇప్పుడు క్షతగాత్రులు ఉన్నారు, మృతులున్నారు. అలాగే కార్లు ధ్వంసమైపోయాయి. ఆ బ్లాస్ట్ తాలూకు ఎఫెక్టు 300 మీటర్ల దాకా, అంటే అసలు ఆ కారే పేలిన తర్వాత అంత దూరం వెళ్లి పడిందని, ఆ! అంత దూరం అది వినిపించిందని, అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఆ భవనాలు ఈ పేలుడు ధ్వని ధాటికి ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద తీవ్రతరమైనటువంటి దాని తాలూకు ప్రభావం ఉండాలని ప్లాన్ చేశారో గానీ కనిపించిందది. ఈ మధ్య శాన్నాళ్ళయింది ఈ వాదాన్ని మనం మర్చిపోయాం. ఎందుకంటే ఉగ్రవాద చర్యలని మనం అంతం చేస్తున్నాము, వాటి మీద విజయం సాధించాము అనేటువంటి స్థితిలో మళ్ళీ ఒక్కసారి ఇది దుర్ఘటన మొన్న పుల్వామాది జరగడం, ఇది జరగడం, పుల్వామా జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, దాని తర్వాత ఇదే. అయితే మన ఇంటెలిజెన్స్ ఊరుకోలేదండి. అంతకు దీనికి నెల రోజుల ముందే ఈ ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో చూశారు. ఆహ్, ఒక వాల్ పోస్టర్, అంటే ఆహ్, అన్‌వాంటెడ్ వాల్ పోస్టర్‌ని అంటిస్తున్నటువంటి ఒక డాక్టర్ చూసి, వాళ్ళ మీద నిఘా పెట్టి, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నిన్న పొద్దున్న వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రైడ్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, నిన్న సాయంత్రానికప్పుడే ఈ బ్లాస్ట్ జరగడం అన్నది జరిగింది. ఇట్లాంటప్పుడు నాకనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటివి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలతో మనందరం హిందువులందరం ఒక్కటే. ఇప్పటికైనా అనండి, హిందువులందరము ఒక్కటే అని మనం చేస్తున్నప్పుడు, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో యాడ్స్ వచ్చేస్తున్నాయి. ఆ యాడ్స్ పోనీ ఇంకేదైనా యాడ్ అనుకుందాము అనంటే కాదు, ఏవో డ్రెస్సుల గురించి, చీరల గురించి, వాటి గురించి వస్తా ఉంటే చిన్న, చిన్న బాధ కలుగుతోంది. నిజమే. యాడ్స్, కమర్షియల్స్ ద్వారా, లేదంటే ఒక వీడియో చేసామంటే వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటాం. కానీ ఇది ఎలా ఉంటుంది అనంటే, ఈ ఇక్కడ మనం ఎంతో ఆహ్, సంఘీభావాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది కదా అని ఒక చిన్న ఆలోచన మాత్రమే. అయితే అసలు ఎప్పుడైనా మనం అనుకుంటాము, ఇప్పుడు రోగాన్ని నయం చేయాలనంటే ఆ రోగానికి ఉన్న మూలలకి వెళ్ళాలి. ఆ మూలం ఎక్కడుందో ఆ మూలాన్ని ఛేదించాలి. అవునంటారా? కాదంటారా? దీనికి మూలం ఎక్కడుంది అనంటే, అసలు 1936, 35 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకుల్లో మొహమ్మద్ అలీ జిన్నా గారు. ఆ జిన్నా గారిని అప్పుడే గనక ఎలిమినేట్ చేసుంటే పాకిస్తాన్ అనే దేశం ఈనాడు లేదు. ఎందుకంటే వాళ్ళకి మానవత్వం తెలీదు. తెలీదు అన్నది మనం అనడం కాదు, ప్రూవ్ చేశారు. పాకిస్తాన్‌గా మారిన తర్వాత పాకిస్తాన్‌లో ఉన్న హిందువులని, ముఖ్యంగా స్త్రీలని ఒక ట్రైన్ నిండా చంపి, ఆ ట్రైన్‌తో ఇండియాకి పంపించారు. దానిని తీసుకొచ్చినటువంటి ఆ ట్రైన్ తాలూకు డ్రైవర్, ఇంజిన్ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక ఒకతను రాసినటువంటి ఒక బుక్కు. ఎందుకంటే ఆ పేర్లవి అన్నది ఇలాంటప్పుడు చెప్పడం అప్రస్తుతం. కానీ చెప్తున్నా, అంటే మానవత్వం అన్న మాటకి అర్థమే తెలియని మనుషులండి వాళ్ళు. కానీ జగమంతా మేమే ఏలాలని అనుకుంటారు. ఇది ఏ ఏ భగవంతుడు చెప్పాడో నాకర్థం కాలేదు. మానవత్వాన్ని చూపించకుండా ఉండడం అన్నది ఏ భగవంతుడు చెప్పాడు? నాకిప్పటికీ డౌటు. అయితే సంయమనం పాటిద్దాం. అసలైన నిజాలు నిగ్గు తేలే వరకు, తెలిసే వరకు. నిజాలు ఎప్పుడెప్పుడైతే తెలుస్తున్న వెంటనే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ విషయం మీద. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు హ్మ్, పట్టణాలు, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ హై అలర్ట్‌లో ఉంది. అలాగే బెంగుళూరు హై అలర్ట్‌లో ఉంది. కల్కట్టా హై అలర్ట్‌లో ఉంది. గుజరాత్ హై అలర్ట్‌లో ఉంది.
అలాగే ఇంకా ఇంపార్టెంట్‌వి ఏవైతే జరగబోతున్నాయో రేపొద్దున ఆహ్, ఇప్పుడు నేవీ డేస్ జరుగుతాయి. వీటన్నిటి చోట్ల కూడా మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ సంయమనాన్ని పాటించండి. దయచేసి స్టే ట్యూన్ టు మై ఛానల్. ఐ విల్ గివ్ ది అప్డేట్స్ ఆఫ్ దిస్ ఈ దుర్ఘటన గురించి. ఉంటాను మరి.